హైదరాబాద్లో రేపు సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన సభను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ్ బస్తీ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి కమలానంద భారత స్వామి ముఖ్య అతిథిగా, సామాజిక కార్యకర్త మౌనిక సుంకర ధర్మ జాగరణ సమితి నాయకుడు ఏడుదొడ్ల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య వక్తులుగా హాజరు కానున్నారు. కర్మన్ ఘాట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హిందూ సమాజ చైతన్యానికి, ఐక్యతకు ఈ సభ ఉపయోగపడుతుందని పేర్కొంటూ కుల, ప్రాంత, రాజకీయ భేదాలకు అతీతంగా కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అంటే 22/3 మార్చి ఆదివారం సాయంత్రం 4 గంటలకి హిందూ సమ్మేళనము గ్రీన్ పార్క్ కాలనీలో నిర్వహించబడుతుంది. 4 గంటలకి ఇది ఈ శ్రీరామ్ బస్తీ వేదికగా అంటే 5 కాలనీస్, గ్రీన్ పార్క్ కాలనీ, తర్వాత భానునగర్ కాలనీ, కేశవనగర్ కాలనీ, ఎస్ఎన్ రెడ్డి నగర్ కాలనీ, శ్రీరామపుర కాలనీ, ఈ 5 కాలనీ కలిసి హిందూ సమ్మేళనము జరుగుతున్నది. ఈ సమావేశానికి శ్రీ శ్రీ కమలానంద భారత స్వామి గారు, తర్వాత శ్రీమతి మౌనిక సుంకర గారు, తర్వాత శ్రీ ఎడ్లదొండ్ల శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావడం జరుగుతూ ఉంది. తర్వాత కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఈ కార్యక్రమం లోపల కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత భక్తి పాటలు, తర్వాత హనుమాన్ చాలీసా, మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి. హిందువులు ఒక జాగృతిగా చేయడానికినే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన సంస్కృతి, మన ధర్మము, మన ఐక్యతను ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గము. ఆ సందర్భమే హిందూ సమ్మేళనము. సో మీరందరికీ కూడా పేరు పేరున ఆహ్వానము. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మంచిగా విజయవంతంగా చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు సో ప్రతి హిందువుకి కుల, ప్రాంత, మన ఏమంటారు రాజకీయ సంబంధం లేకుండా హిందువులందరూ కూడా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని ఈ యొక్క శ్రీరామ్ బస్తీ మా 5 కాలనీల కలయికతో ఇక్కడ గ్రీన్ పార్క్ కాలనీలో నిర్వహిస్తున్నాము. అందరూ తప్పకుండా అటెండ్ కావాలి, అందరూ తప్పకుండా రావాలి. మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని మనం చూపించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నాము. వివిధ స్కూళ్ళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి మహిళా శక్తి, ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున పిలుస్తున్నామండి. ప్రతి ఒక్క మహిళ ఆహ్వానితులే. ఇదే కాకుండా ఇక్కడ శ్రీరామ్ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే స్వామీజీ కానీ, వక్తలు కానీ ప్రధానంగా వారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు, వారు ఇచ్చేటువంటి దేశభక్తికి సంబంధించిన విషయాలు మనందరి పిల్లలకు తెలవాలి. కాబట్టి కుటుంబ సభ్యులంతా కుటుంబ సమ్మేళనం, హిందూ సమ్మేళనం అంటే కుటుంబ సమ్మేళనం. ప్రతి హిందువు, మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రాంతాలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా మేము ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం 15 రోజుల నుంచి. అన్ని రాజకీయ పార్టీల నుంచి మాకు ఇక్కడ ఉన్నారు సభ్యులు, హిందూ సమ్మేళన సమితి సభ్యులు. కాబట్టి అన్ని పార్టీల నుంచి హిందువులంతా ఏకమై మన యొక్క శక్తిని చూపించాలి. శ్రీరామ్ బస్తీలో జరిగినటువంటి ఈ యొక్క సమ్మేళనం మన భాగ్యనగర్లో కానీ దేశంలో, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది సంఖ్యాపరంగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయం కూడా కింది వరకు పోవాలని, దీన్ని సక్సెస్ చేయాలని హిందూ బంధువులంతా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అందరు మా దగ్గర మహిళాగణం అంతా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మా మిత్రులందరూ కూడా, మా సమ్మేళన సమితి సభ్యులందరూ కూడా చాలా పనిచేస్తున్నారు. చాలా కాలనీలో ఇప్పటికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇంటింటికి జెండాలు కానీ, కాలనీలో ప్రతి చోట తోరణాలు కట్టడం కానీ, ఫ్లెక్సీలు కట్టడం కానీ, స్వచ్ఛందంగా చాలామంది స్కూల్స్, కాలేజీ వాళ్ళు వచ్చి హిందూ సమ్మేళన సమితికి ఆహ్వానాలు ఇవ్వడం కానీ, ఇంటింటికి కరపత్రం ఇవ్వడం కానీ 15 రోజుల నుంచి జరుగుతుంది. రేపు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఆల్రెడీ ఈరోజు హనుమాన్ చాలీసా ప్రారంభంలో చేశాం. హనుమాన్ చాలీసాతో హనుమంతుడు వచ్చాడు, రేపు శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు. సో హనుమంతుడు దీన్ని ముందు నడిపిస్తాడు, సక్సెస్ చేస్తాడు. అందరికి మనం హనుమంతుని ఆశీర్వాదంతో, ధైర్యంతో రేపు శ్రీరాముని ఆశీర్వాదం తీసుకోవడానికి శ్రీరామ్ బస్తీ వాసులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ సభ పత్రికా ముఖంగా కోరుతున్నాను.